కన్నాయింగ్ బోట్స్ అంటారు వీళ్ళే. ఈ విలేజ్ లో బట్టి తీసుకెళ్తారు. యాక్చువల్లీ ఇది 5 సీటింగ్ బోట్ అన్నమాట. బాబాయ్ ఏమన్నాడంటే ఇక్కడ ఎవరికి నీళ్ళు ఉన్నాయంటే మినిమం ప్రతి ఒక్కరికి చిన్న మినీ బోట్ అనేది ఉంటది అనమాట. హాస్పిటల్ ఇది ఎమర్జెన్సీ అంబులెన్స్ షెడ్డి కనిపించేస్తుంది. ఆంటీ గారు గాలం వేశారు. పడ్డాయా చేపలు? చేపలు పట్టాలి. హౌ దే లివ్, హౌ యూ సర్వైవ్? Very small canal journey. Small boat going to town, hospital, and all small boat journey. లివింగ్ చాలా బాగుంటది యాక్చువల్ గా. ఇక్కడ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా బతుకుతారు అన్నమాట వీళ్ళు. చిన్న పుట్టోడు కూడా పడ నడివేస్తున్నాడు. బేసిక్ గా నాకు స్విమ్మింగ్ రాదు. நீ சொன்ன கதை 100 நினைச்சு பார்த்தா இனிக்கும் பாரு. అలెప్పే నుండి ఐఎన్ఎస్ జెట్టీకి అయితే మేము బయలుదేరాము. మనం ఈ అలెప్పే నుండి ఐఎన్ఎస్ జెట్టీకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఐఎన్ఎస్ బోర్డ్ జెట్టీ అంటే ఇదేదో కాదండి, ఇది ఒక స్టాప్ అన్నమాట. ఇక్కడ నుంచి మన జర్నీ వచ్చేసి 1 అవర్ అయితే పడుతుంది. ఐఎన్ఎస్ జెట్టీకి రాగానే వీళ్ళు మనల్ని ఒక విలేజ్ లోకి తీసుకెళ్తారు. సో ఇక్కడి నుంచే మన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. కన్నాయింగ్ బోట్స్ అంటారు వీళ్ళే. ఈ విలేజ్ లో బట్టి తీసుకెళ్తారు. యాక్చువల్లీ ఇది 5 సీటింగ్ బోట్ అన్నమాట. వీళ్ళు మనల్ని బోట్ లో ఈ విలేజ్ నుంచి చిన్న చిన్న కెనాల్స్ లోకి తీసుకెళ్తారు. ఈ జర్నీ అయితే మనకి చాలా నచ్చుతుంది. కయాకింగ్ ప్రైస్ వచ్చేసి 500 ఉంటుంది పర్ అవర్. మినిమం 2 అవర్స్ లేదా 3 అవర్స్ బోట్ రైడింగ్ అయితే ఉంటుంది. కయాకింగ్ అయితే 3 అవర్స్ అయితే మేము తీసుకున్నాము. ఓవరాల్ గా 1500 రూపీస్ అనమాట. ఈ బోట్ ని ఒక పెద్ద ఒక తెడ్డి సహాయంతో నడుపుతున్నాడు. ఇప్పుడు 4 కి బయలుదేరాము. 4 నుంచి 7 వరకు బోట్ రైడ్ ఉంటది అనమాట. నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్లు వెళ్తామేమో ఈ బోట్ లో. మెల్లగా విలేజ్ లో పడాల్సింది బోట్. ఇదిగో ఫ్రంట్ బ్రిడ్జ్ అన్నమాట. మినీ బ్రిడ్జ్ వచ్చింది. కెనాల్లోకి ఎంటర్ అయ్యాము. మన జర్నీ వచ్చేసి చిన్న కెనాల్స్ నుంచి పెద్ద కెనాల్లోకి ఎంటర్ అవుతూ విలేజెస్ ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. తామరాకు దొరికింది. చిన్న కెనాల్ నుంచి పెద్ద కెనాల్కి ఎంటర్ అయినప్పుడు మనకు హౌస్ బోట్స్ కనిపిస్తాయి. మన లైఫ్ లో ఒకసారైనా ఇలాంటి జర్నీ అయితే చేయాలి. బోట్ హౌస్ ఇది చాలా పెద్దది. ఇది అవర్లీ బేస్ మీద ఉంటది అన్నమాట. బోట్ హౌస్ కాస్ట్ ఎక్కువ, 30,000 50,000 ఉంటది. కయాకింగ్ వచ్చేసి మాన్యువల్ గా తెడ్ల సహాయంతో మనం బోట్ నడుపుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. వీటికి ఎటువంటి మోటార్స్ అయితే ఉండవు అనమాట. సో ఇందులో మనకి లైఫ్ జాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. కయాకింగ్ అనేది మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఆంటీ గారు గాలం వేశారు. చేపలు పడుతున్నారు ఆంటీ గారు. పడ్డాయా చేపలు? చేపలు పట్టాలి. ఇది స్మాల్ విలేజ్ అనమాట. చిన్న చిన్న కెనాల్స్ ఉంటాయి. కెనాల్స్ మధ్యలో నుంచి బోట్ వెళ్తుంది అనమాట. ఈ కెనాల్ కి ఇరువైపులా చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి.
బాగుంటాయి ఇల్లులు మాత్రము. షెడ్ కనిపించేస్తుంది. ఈ తెడ్డుతో బోట్ ని నెట్టాలంటే చాలా కష్టము. నేను కూడా కొంతసేపు ఈ పెద్ద ఆయన కోసం బోట్ ని కొంత దూరం నెట్టాను. కైకింగ్ వచ్చేసి అట్లీస్ట్ 3 hours అయినా టైం స్పెండ్ చేయాలి. దీని వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతాం అన్నమాట. అలాగే ఇక్కడ వీళ్ళ కల్చర్ ని మనం తెలుసుకోవచ్చు. హాస్పిటల్ ఇది, ఎమర్జెన్సీ అంబులెన్స్ లెక్క అన్నమాట ఇది. ఆంటీ గారు చేపలు పడుతున్నారు. చూడండి ఇక్కడ ఆడోళ్ళు టైం పాస్ కి చేపలు పడుతూ ఉంటారు. మంచి రిలాక్సేషన్ అన్నమాట. కోకో జోన్ స్టే అంట, రెస్టారెంట్ లా ఉంది. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ బోట్లే వాడతారన్నమాట. ఇగో చూడండి జనాలు అలా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇలాంటి మినీ బోట్ల మీద వెళ్ళిపోతారు. మన జర్నీ వచ్చేసి చిన్న కెనాల్స్ లోనే ఉంటది అనమాట. హలో ఎక్స్క్యూజ్ మీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బోట్లో వెళ్ళిపోతుంటారు అన్నమాట ఇలాగా. ఇది తామరాకులు పెద్దవి అవుతాయి అన్నమాట. దానికి మొదలు అన్నమాట ఇది. మన ఊరికి అక్కడెక్కడ బస్ స్టాప్లు ఎలా ఉంటాయో అలాగే బోట్లు ఆగడానికి చిన్న చిన్న షాపులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి వెయిట్ చేస్తారు. ఏదైనా పెద్ద బోట్స్ వచ్చాయంటే వాళ్ళు ఇక్కడ ఇస్తారన్నమాట. చాలా విలేజ్లు ఉన్నాయి. ఈ విలేజ్లు అన్నిటికీ కనెక్టివిటీ బస్ స్టాప్ అలాగే కూడా అవుతాయి అన్నమాట. హలో హలో చెప్పండి. బోటేటి తిప్పేస్తున్నాడు. పెద్ద కెనాల్ నుంచి చిన్న కెనాల్కి వచ్చాం అనమాట. చాలా బాగుంది. फिश पकड़ गया क्या? फिश फिश मछली पकड़ गया क्या? नहीं. అరే హిందీ నో హిందీ మలయాళం. సిమెంట్ రాళ్ళతోటి గోడలు కట్టేసారు. అటు ఇటు చూస్తే మనకి పెద్ద గోడలు కనబడతాయి. అంటే రైనీ సీజన్ లో ఏంటంటే వీళ్ళకి వాటర్ అనేది ఇళ్లలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కువ హెవీ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు ఈ గోడలు అడ్డుకుంటది అనమాట. ఈ వాటర్ చూసారు కదా, ఇది పెద్ద హౌస్ అనమాట. ఈ హౌస్ కి ఇదో మినీ బోట్ ఆడుతో చెట్టుకి కట్టేశారు. బాబాయ్ ఏమన్నాడంటే ఇక్కడ ఎవరికైనా ఇల్లులు ఉన్నాయంటే మినిమం ప్రతి ఒక్కరికి చిన్న మినీ బోట్ అనేది ఉంటుంది అనమాట. అలా అక్కడ కనిపిస్తుంది కదా, అలా ప్రతి ఇంటి దగ్గర బోట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా తక్కువ. సో ప్రతి ఇంటికి ఒక బోట్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. సో లివింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇక్కడ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా బతుకుతారు అన్నమాట వీళ్ళు. ఈయన బోట్ కడ్డుకు వచ్చాడు, బోట్ గుద్దేసిన అనమాట. గ్రాస్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అయ్యో అసలు ఎక్కడుందండి ఈ కెనాల్లో? అసలు దారి తప్పుకోవడానికి ప్లేసే లేదు. చిన్న పుట్టోడు కూడా పడవ నడివేస్తున్నాడు. మంచి టాలెంట్ ఉంది. చెడుతో బాగా నెడుతున్నాడు. Very small canal journey. Oh yeah. Film shooting area. Super. This place no road. Small boat going to town, hospital, and all small boat journey. They can afford no money na, then boat too costly. No money. One house, one boat. This place June, July, August heavy rain, water flow that house. how they live the rainy season? Season October, November, December, January, February is no rain. This living pool ready.
బాబాయ్ గారు పర్లేదు బాగా మాట్లాడుతున్నారు మా ఇంగ్లీష్. This year, హౌ యూ సర్వే? డ్యూరింగ్ rain time. June, July. Rain time difficult na. Ah. Food. This long time walking, the ferry boat stop to town hospital. Okay. ఈ తెడ్డుతో బోట్ ని నెట్టాలంటే చాలా కష్టము. ఇతను 3 hours కంటిన్యూస్ గా బోట్ నెట్టినందుకు అంటే నడిపినందుకు, అలాగే మాకు చాలా విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాము. நினைச்சு பார்த்தா